సో గైస్ నేనైతే రెడీ అయిపోయినా. ఆంటీ దగ్గర అయితే జుట్లు వేయించుకున్నా. ఇంకా నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళాలి. హాయ్ గైస్ అందరికీ. నేనైతే ఇప్పుడే లేచిన, టైం 5:30 అవుతుంది. సో ఈరోజు అయితే మమ్మీ ఊరికి వెళ్ళింది, ఏదో ఫంక్షన్ ఉందని. సో ఈరోజు అయితే వంట అయితే మేమే చేసుకోవాలి, నేను డాడీ. నాకు కొంచెం వర్క్ ఉన్నందుకు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచిన. ఆ వర్క్ అయిపోయినాక డాడీని లేపి ఇంకా వంట చేసుకోవాలి. ఇవ్వండి అందరు వండుకున్నారు ఫ్రెండ్స్. డాడీ కూడా ఇప్పుడే లేచిండు. ఫుల్ చలి పెడుతుంది కదా డాడీ బయట. చలి బాగుంది, చల్లగా ఉంది. ఇప్పుడు బ్రష్ చేసి నేను అన్నానికి వెళ్ళి స్నానానికి వెళ్ళిపోవాలి. ఇంకా చిత్రాన్నం నేను కలపాలి. అన్నం బాధ్యత నాది. 6:30 అయినా కూడా ఇంకా ఇట్లా వండుకున్నారు. అక్షయ ఓయ్ లే, టైం 6:30 అవుతుంది. వేసి బయట వచ్చి బ్రష్ చేసుకోపో. నీళ్ళు పోస్తుంది. లే 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 లేవు. ఏ రాణి లే లేవు. ఎంతసేపు అనుకుంటారు. బద్దకస్తులానే తయారయ్యారు ఇద్దరు. అస్సలు లేస్తలేదు చూడండి, ఇంత లేపినా కూడా. ఇడేమో వాళ్ళ బెడ్షీట్ మూసుకున్నాడు. సో గైస్ చలి ఎక్కున్నందుకు హీటర్ పెట్టుకుంటున్నా. ఇక్కడ పెట్టుకోవాలి హీటర్. ఇక్కడ పెట్టుకుంటే కాకపోతే నేను మర్చిపోయాను ఈరోజు పెట్టుకుందామని. ఇక్కడ పెట్టాలి. ఈడ పెట్టేసేసిన హీటర్. కాగితే ఇంత లేట్ పెడితే. ఇప్పుడైతే ఫస్ట్ అన్నానికి పెట్టేసిన. అన్నానికి పెట్టేసి స్నానానికి వెళ్ళాలి. డాడీ వేసుకుంటాడు అన్నం. అక్షయ్ చూడండి మళ్ళీ లేయంగానే బుక్స్ పట్టింది, చదువుకుంటుంది. ఏమైనా నిన్న చదవలే? రివైజ్ చేసుకుంటున్నా. మరి తొందరగా తీసి ఊడువా బయట తొందరగా, కానీ 7:45 అవుతుంది టైం. సో గైస్ ఇప్పుడైతే ఇంకా నేనైతే స్నానానికి వెళ్తున్నా. మా అక్షయ్ నువ్వు ఎప్పుడు ఊడుస్తావో ఏమో చూడు, అప్పటి ఇంకా అట్లే కూర్చుంది లేచినప్పటి నుంచి. టైం అవుతుంది మేడం గారికి. నేను స్నానం చేసి వచ్చే లోపల నువ్వు ఊడవాలి. గుడ్ మార్నింగ్ గాయస్. గాయత్రి ఊరెళ్ళింది. ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్, అంటే దగ్గర వాళ్ళ ఫంక్షను. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అందుకని నేను వెళ్ళకుండా గాయత్రి వెళ్ళకుండా ఉంటే ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి గాయత్రిని పంపించిన. ఇప్పుడైతే మార్నింగ్ వైశ్వాళ్ళకి అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఏం లేదు, అంటే కర్రీస్ చేసేటాక లేట్ అవుతుంది కాబట్టి చిత్రాన్నం కలుపుతున్నాను. చిత్రాన్నం అయితే వస్తుంది, చిత్రాన్నము మరీ అంత పర్ఫెక్ట్ కాదు. పిల్లలకి ఇంకా అడ్జస్ట్ చేసుకుంటారు. చిత్రాన్నం కలిపేసి వాళ్ళకి రెడీ చేసి వాళ్ళకి బాక్సులు రెడీ చేసి పంపించాలి. అన్నం ఉడుకుతుంది, ఇంకొక 2 నిమిషాలు టైం పడుతుంది. పచ్చికాయలు కోసిన తర్వాత ఏమున్నాయి, ఎండుమిరపకాయలు ఒలిచిపెట్టు. అన్నం ఉడుకుతుంది, ఇంకొక 5 నిమిషాలు అయితే వంచాలి. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా అయితే వంచిన, కాకపోతే అంత పర్ఫెక్ట్గా ఉంచలేదు అనుకుంటా. చూడండి ఎంత రైస్ పోయింది వంచితే. ఎంతైనా ఆడవాళ్ళు ఉంచినంత పర్ఫెక్ట్గా అయితే మనం ఉంచలేము కదా, అంటే వాళ్ళంత పర్ఫెక్ట్గా పనులు మనం చేయలేము. గైస్ చిత్రాన్నం కలపాలంటే అన్నం చల్లారాలి కదా, అందుకని చెప్పేసి ఇంట్లో మొత్తం పచ్చి పెట్టిన. ఈ చల్ల అంతవరకు అయితే విజయ్ అయితే మొత్తం కోస్తున్నాడు.
ఇవన్నీ కోయడం కంప్లీట్ అయితే ఇంకా చిత్రాన్నం కలపాలి. వాళ్ళ బాక్స్లకు వాళ్ళ స్కూల్కి టైం అవుతుంది, బాక్సులు తొందరగా రెడీ చేయాలి. గాయస్ చిత్రాన్నానికి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా విజయ్ అయితే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టిండు, కొంచెం అల్లం. నేనైతే రెడీ అయిపోయినా, ఆంటీ దగ్గర అయితే జుట్లు వేయించుకున్నా. ఇంకా నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళాలి. మా తమ్ముడు వాళ్ళు కూడా రెడీ అవుతారు. నాకు 8 o'clock కాబట్టి నేను ఇంకా ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. అక్షయ్ వాళ్ళు తీసుకొస్తారు నాకు టిఫిన్ అనమాట. ఇంకా గాయస్ ఒక 10 నిమిషాలు ఉండమ్మా, బయట నుంచి టిఫిన్ అన్నది తెప్పిస్తా తినిపోమంటే టైం అవుతుంది అంటుంది. టైం లేదు, బయట ఏమైనా తీసుకొని వస్తుంది. నువ్వు చిత్రాన్నం తింటా అన్నందుకు నేను బయట నుంచి ఏం తెప్పలేదు. ఇప్పుడేమో టైం అవుతుంది, నేను తినను వెళ్తున్నాను. నీకోసమే 6 గంటలకు లేచి రెడీ చేస్తుంటే ఇట్లా మళ్ళీ ఏమైనా తీసుకుని పోతా లేడే. సో గాయస్ ఇప్పుడైతే నేను స్కూల్కి వెళ్తున్నాను. అందరికి బాయ్. గాయస్ పౌస్కి అయితే పెట్టిన, ఇప్పుడు పౌస్ రెడీ అయిపోయింది. అన్నం ఇట్లా చల్లారింది. ఇక్కడేమో గ్లాసులోనేమో నిమ్మకాయ రసము. ఇప్పుడు ఈ 3 మిక్స్ చేయాలి. గాయస్ ఈ చిత్రాన్నం ఇట్లా చేయడము గాయత్రి నేర్పించింది. ఎప్పుడన్నా ఇట్లనే అర్జెంటుగా ఊరికి వెళ్తే పిల్లలకు చేయడానికి. దీంతో పాటు కొంచెం ఉప్పు నిమ్మకాయ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి. వైషు వాళ్ళు బాగా పుల్ల ఉండాలన్నారు, డాడీ బాగా పుల్ల ఉండేటట్లు చేయన్నారు. అందుకని చెప్పేసి నిమ్మకాయలు ఎక్కువ తెప్పించాం. అయిపోయింది గాయస్, పౌస్ మొత్తం అయిపోయింది. పౌస్ మొత్తం వేసేసిన. తక్కువైందేమో అని డౌట్ వస్తుంది. పౌస్ ఏమో తక్కువైందేమన్నా. చిత్రాన్నంకి కరెక్ట్ వే కలపడానికి చేతితోనే కలిపితేనే మంచిగా మిక్స్ అవుతుంది. ఆ స్పూన్ అది పెట్టినట్టే నాకు కరెక్ట్గా కలపడానికి వస్తలేదు. ఇలా కలిపితేనే ఫ్రీగా మంచిగా అంతా మిక్స్ అవుతుంది అని. నాకు ఆ స్పూన్తో కలపడానికి వస్తలేదు. గాయత్రి అయితే బాగా కలుపుతుంది కానీ నాకు కలపడానికి వస్తలేదు. పసుపు ఇట్లా లైట్గా వేసినాయి, ఎందుకంటే ఎక్కువ ఉంటాయి ఇట్లా మళ్ళీ మంచిది కాదు. పోయినమ్మా. గాయస్ ఫైనల్గా అయితే చిత్రాన్నం అయితే కలపడం అయిపోయింది. పర్ఫెక్ట్ అయింది. టేస్ట్ ఇట్లా మంచిగా ఉప్పు కారం ఇట్లా సరిపోయింది. సాల్ పిల్లలు అయితే మంచిగా తింటారు, హ్యాపీ. అదే ఏం చేయాలి, నేను గాయత్రి పోయినప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఏం చేయాలి వీళ్ళకు లంచ్లకని. చిత్రాన్నం అయితే సూపర్ అయింది. చూడండి గాయస్ ఇలా వచ్చింది ఫైనల్గా. నేను చేసిన చిత్రాన్నం, నేను కలిపిన రెసిపీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి చూసి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పసుపు అయితే మరీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఉండొద్దు కాబట్టి కొంచెం పుల్లగా నిమ్మకాయలు ఎక్కువ వెండి పిండి పుల్లగా వేసిన. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో, చూడడానికి ఎలా అనిపిస్తుంది. ఇక నేను విజయ్ అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాము. వీళ్ళు ఇప్పుడే తీసుకెళ్తారు కాబట్టి బాక్సులలో పెట్టేస్తే వాళ్ళు అక్షయ వాళ్ళు తీసుకొని వెళ్తారు. వైషు బాక్స్ ఇట్లా అక్షయ వాళ్ళే తీసుకుపోతారు. గాయస్ ముగ్గురు టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయినాయి. ముగ్గురికి చూడండి చిత్రాన్నం పెట్టేసిన. ఈ చిత్రాన్నంలోకి మామిడికాయ చట్నీ అందుకే, ఎందుకంటే దాంట్లోకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మామిడికాయ చట్నీ వేసిన. ఇంకా లాస్ట్కి ఇంత మిగిలింది. ఇది విజయ్కి వస్తుంది, విజయానికి బ్రేక్ఫాస్ట్లోకి వస్తుంది. కొంచెం మిగిలింది. గాయస్ గాయత్రి ఊరు వెళ్ళినందువల్ల నేనైతే లంచ్ బాక్స్లో అయితే రెడీ చేసిన. పర్లేదు మరీ అంత బ్యాడ్గా ఏం కాకుండా బాగానే చేసిన. టేస్ట్ ఇట్లా బాగానే అయింది. ఇది వీడియో ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే కొంచెం చిన్ననే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరు స్కిప్ చేసుకుంటూ చూస్తుండ్రు కాబట్టి కొంచెం చిన్న బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఈ బ్లాగ్తోనే స్టార్ట్ చేస్తున్నాను. బ్లాగ్ని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తోనే కలుద్దాం. బాయ్.